కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరూ కూడా పత్రికా సోదరులకు మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నే సత్యవతి చలమయ్య గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు ఆయన. కారణేంటంటే ఏ వంక దొరకకపోతే డొంకట్టుకున్నాడట. అలాగా ఈవేళ ప్రతిభా నియోజకవర్గ బాధ్యత పార్టీ పరంగా కూడా ఉదయభాస్కర్ గారికి అంటే బాబు గారికి అప్పచెప్పి పార్టీ వరుపుల సుబ్బారావుని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాం. కాబట్టి నీ నియోజకవర్గ విధానంలో నీకు అంత బాగుంది కాబట్టి చాలా ఎక్కువ టైము నియోజకవర్గంలో ఉండి తప్పకుండా కూడా ఆయన గెలుపుకి నువ్వు కృషి చేసి తీసుకురావాలని చెప్పేసి ఒక బాధ్యత అప్పచెప్పిన సందర్భం కూడా గతంలో జరిగింది. దాని మీద ఒక ఏరియసమే కాదు, నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటి కూడా పరిష్కరించుకుంటూ కూడా బాబు గారు చాలా విధానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది గెలుపు గురించి. కానీ ఈవేళ పెత్తనం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పే మాటలు నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. పెత్తనం ఏంటండి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి. అతను ఏదో అల్లాటప్పగా వచ్చినట్టు కాదు, పార్టీ పరంగా కూడా అతనికి బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఈవేళ ఒక ఏరియాసమే కాదు, నియోజకవ్యాప్తంగా కూడా అతను అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి, మా మావయ్య గారు వరపుల సుబ్బారావుని గెలిపించాలని జయంతోటే ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పెత్తనం చేసే అవకాశం కాదు అతను. అంటే ఉభయ గోదావరికి ఒక ఎమ్మెల్సీ అతను, లోకల్ బాడీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ అతను, అంతే తప్పించి వేరేగా వచ్చిన ఎమ్మెల్సీ మాత్రం కాదు. మున్సిపాలిటీ మీద అతనికి పెత్తనం ఉంది. ఎవరన్నా ఒకవేళ ఏలేషన్లో కొంతమంది వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి కొన్ని కార్యక్రమాల మీద, ఏమంటే మాకు ఈ పని ఉంది కాబట్టి మీరు ఏం చేసి పెట్టినంటే అతను ఏమో సామాన్య మంత్రిని చెప్తారు ఎవరైనా. ఒకళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏ పదవి లేని వాళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, రాంబాబు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అతను వెళ్ళగలమని చెప్పలేడు కదా ఎమ్మెల్సీ అభ్యర్థి. ఒకవేళ ఏ కారణం చేత ఆ మాట చెప్పాడు అనుకోండి, మొత్తం దాన్ని మీ దానికి ఎత్తుకొస్తామండి మేము, మీరు ఏదో చేసి పెడతారు కదా వచ్చామంటున్నారు కొంతమంది. అది పరిస్థితి. ఆ రకంగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక బాధ్యత వహించి ఎవరైనా వస్తే తప్పకుండా చెప్పాలి అధికారులకి, తప్పకుండా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా చేపట్టే బాధ్యత తన మీద ఉంది. కాబట్టి ఇది ఎలక్షన్. ఈ ఎలక్షన్లో కూడా ప్రతి ఓటర్ని కూడా అన్ని విధాలు కూడా అభిమానించాలి, అందరి సమస్యలు పరిష్కరించాలి, అన్ని రకాలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడికి వెళ్ళాలి, నన్ను గెలిపించడానికి కూడా సాయశక్తులు ఆయన వంతు కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది తప్పించి పెత్తనం చేయడానికి మాత్రం ఆయన రాలేదు. 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాబు గారు ఉంటాడంటే అల్లవరం త్వర నియోజకవర్గం చూసుకుంటాడు తప్పించి ప్రతిభా నియోజకవర్గం చూసుకునే సమస్య లేదు. ఆవేళ మీ అందరి ఆశీస్సులతో నేను గెలిస్తే నేనే శాసకుడిని అవుతాను, నేనే పరిశ్రమ చేసుకుంటాను, నేనే పెత్తనం చేస్తాను తప్పించి బాబు గారు పెత్తనం చేసే సమస్య మాత్రం ఉండదు. అంటే కొంతమంది ఇది అనుకుంటున్నారు, బాబు గారు వచ్చేసాడు పెత్తనం చేసేస్తారు ఇది చేసేస్తారండి. బాబు గారు పెత్తనం చేసే సమస్య ఏంటండి, 11 మండలాలు ఉన్నాయి ఆయనకి. 11 మండలాల్లో కూడా ఆయన తిరుగుతుంటే కూడా పాపం టైం కూడా సరిపోతలేదు ఆయనకి ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి. అటువంటి విధానంలో పార్టీ అప్పచెప్పింది కాబట్టి బాధ్యత కొంత టైం కూడా అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అన్ని రకాల కూడా నియోజకవ్యాప్తంగా ఒక ఏరియాసమే కాదు నియోజకవ్యాప్తంగా కూడా చాలా మందిని కూడా తీసుకొచ్చి చాలా సమస్య కూడా పరిష్కారం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిభా నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని చేయడంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఒక సాకు చెప్పి, ఎంత గొప్ప సాకు అంటే అది హాస్యాస్పదంగా కనపడుతుంది అందరికీ కూడా. పెత్తనం చేసేస్తుంటే వెళ్ళిపోతారేటండి, ఎవరైనా అవుతారు? పెత్తనం చేయడం ఏంటండి, అయినా పెత్తనం చేయడం అది ఎమ్మెల్సీ అతని దగ్గరికి వస్తారు చాలామంది, వచ్చి చెప్పుకుంటారు సమస్య ఏమైనా ఉంటే పరిష్కారం చేసే బాధ్యత అతనికి ఉంది. అంతే తప్పించి పెత్తనం చేయడం ఏంటండి, నువ్వే పెత్తనం చేయడం ఏం లేదు కదా. అతను ఎమ్మెల్సీగా కూడా చెప్పుకుంటే అతను పార్టీలో ఉన్నట్టు వ్యక్తి, వేరే పార్టీలో లేడు. అతను పార్టీలో ఉండి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వచ్చి చెప్పుకునే సందర్భం ఉంటుంది, దాన్ని పరిష్కారం చేసే బాధ్యత కూడా అతని మీద ఉంది తప్పించి ఏదో పెత్తనం చేసేస్తున్నాడు మాత్రం మీరు అనుకుంటే మాత్రం చాలా హాస్యాస్పదం. పెత్తనం చేసుకుంటే కొన్ని డబ్బులు రాకపోవచ్చు కొంతమందికి, బాబు గారి పెత్తనం చేసే సందర్భంలో కొంతమంది డబ్బులు గిట్టుబాటు అవ్వకపోవచ్చు. కానీ అంతలోనే మరి బాబు గారి పెత్తనం చేతనాన్ని కించపరిచే పరిస్థితిని మాత్రం తప్పకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దు. మీకు పార్టీ పరంగా మీకు పదవి ఇచ్చింది, అన్ని రకాలుగా కూడా మీకు చాలా మంచి అవకాశం చేసింది పార్టీ పెద్దలకు ఉన్నటువంటి అందరూ కూడా. కానీ దాన్ని అనుభవించి జాగ్రత్తగా వెళ్ళండి తప్పించి ఏదో పార్టీకి ఏదో ఇది చేసేసాం అలా చేసాం ఇలా చేసాం ఆయన పెత్తనం చేసేస్తున్నాడని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడొద్దు. పార్టీకి మీకు మంచి బాధ్యత అప్పచెప్పి ఒక చైర్మన్గా ఒక కౌన్సిలర్గా కూడా చాలా చక్కగా కూడా పనిచేసే సందర్భం జరిగింది. దయచేసి మీకు ఇష్టం లేకపోతే మీరు నిర్ణయం చేసుకుంటున్నారు, చేసుకోండి, తప్పులేదు. అంతే తప్పించి ఏదో చిన్న సాకులు చెప్పి పోనీ అందులో పెద్ద సాకు ఉందా? పెత్తనం చేయడం అన్నది ఏంటంటే సమస్య, అది పెత్తనం చేయడం ఏంటో బాధ్యత ఇన్ఛార్జి గారు అప్పచెప్పారు ఆయనకి. ప్రతిభా నియోజకవర్గ గారిని వరపుల సుబ్బారావుతో నువ్వు గెలిపించు తీసుకురా అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన ఈవేళ ఈ నగర పంచాయతీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆయన శాఖచేతలు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి అపోహలు పడవలసిన ఎవరికి అనుమానించే పరిస్థితి లేదు. ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా ప్రజల్లోకి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తిరిగి నా మీద కూడా శాసనసభ్యుడు గెలిపించాలని చెప్పేసి ప్రతిభా నిధులు యావత్తు సోదరులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా నేను ఆలకిస్తున్నాను.
మరి రాబోయే రోజుల్లో ప్రతిభ నియోజకవర్గం నుంచి తప్పకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా సునీల్ గారిని ఆశీర్వదిస్తారు. అత్యధిక మెజారిటీతో నేను శాసనసభ్యుడిగా ఎంపీగా ఒకటి వెళ్ళడం ఖాయమని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా ఏరేశ్వరంగ నగర పంచాయతీ కౌన్సిలర్స్కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదరపడి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.